ఓకే. దర్శక ధీరుడి గురించి మాట్లాడుకుంటే ఆయన స్కూల్ మిగతా టీం అందరితో కూడా మేము రోజు ఒకరిని ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఆ స్కూలు వాళ్ళు మార్నింగ్ 6:30కి కూర్చోవడం నైట్ వరకు దీని మీద మేము వన్స్ ఆ స్టోరీకి ముందు జరిగిన క్లాసెస్ గురించి వాళ్ళు మాట్లాడితే కనుక మీరు దాంట్లో జాయిన్ అయ్యి ఉన్నారు. కొన్ని మేము దాంట్లో చూసాం కూడా యూట్యూబ్లో విజువల్స్ అప్పుడప్పుడు అలా మీరు రిలీజ్ చేసిన ఎలా ఉండేది అసలు ఆ క్లాస్ ఒక స్కూల్కి వెళ్ళినట్టుగా? అంటే ఒకటి ఆ పద్ధతి నేను చాలా సినిమాల్లో నేను వాడుతూ ఉంటాను. అండ్ చాలా మందికి అది చిరాకుగా కూడా అనిపిస్తుంది. అంటే ఇంకా షూటింగ్ నెల రోజులు ఉంటే ఇప్పుడు ఎందుకు కూర్చుని డైలాగులు చదవాలి అలాంటివి అనుకుంటారండి. బట్ నాకు అది చాలా ఇంపార్టెంట్ అని నేను నమ్ముతానండి. అండ్ రాజమౌళి గారు అలాంటివి చేస్తున్నారు అని వినగానే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్. అండ్ ఐ వాంటెడ్ టు గివ్ యాజ్ మచ్ టైమ్ అండ్ ఐ వాంటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ దేర్. మీరు సినిమా బాహుబలి 1 స్టార్ట్ అయ్యే ముందు, షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు దాదాపు ఒక 7 నుంచి 7 నెలలు, 6 నుంచి 7 నెలలు అనుకుంటాను. నేను ప్రభాస్ వేరే ఏ పని చేయలేదండి. బట్ అంటే ఒకటి వీ హ్యాడ్ టు బిల్డ్ ద బాడీ, వీ హ్యాడ్ టు గెట్ ఇన్ టు దట్ సైజ్ అండ్ క్యారెక్టర్ ఆల్సో. అది కాకుండా సినిమా షూటింగ్కి వెళ్ళేటప్పటికి వీ ఆర్ ఆల్ వెరీ వెల్ ప్రిపేర్డ్. ఏం చేస్తాం అన్నది ఫస్ట్ తెలుసు అండి. అంటే అక్కడి నుంచి ఇంప్రవైజేషన్ అనేది ఆ రోజు చేసుకోవచ్చు. సో దట్ వే ఎవ్రీ వన్ వాజ్ వెరీ వెల్ ప్రిపేర్డ్ టు గెట్ ఇన్. అండ్ పార్ట్ 2కి